నమస్తే అండి అందరికీ. యమహా కీబోర్డ్ని బుక్ చేసామండి. అది ఈ రోజు వచ్చింది. ఈ కీబోర్డ్ పేరు వచ్చేసి PSR-E 373 అండి. యమహా కీబోర్డు ఇది. కానీ ఈయనే ఈ కీబోర్డ్ని తీసుకొచ్చారన్నమాట. నేను రచయిత గాయకుడిగా ప్రేమ గాయకుడు ఆకుల అనే మరే యూట్యూబ్ ఛానల్లో నా సొంత పాటలను రిలీజ్ చేస్తున్నానని మీ అందరికీ తెలిసిందేనండి. అయితే నాకు సంగీతం పైన ఏమాత్రం కూడా అవగాహన లేదండి. మామూలుగా ట్యూన్ చేస్తాను, లిరిక్స్ రాస్తాను, పాడతాను తప్ప మనకి సంగీతం అంటే అసలు తెలియదన్నమాట. అయితే నా స్నేహితుడు ఎర్రంచెట్టి యేసుప్రసాద్, మనకు పాటలు చేసే మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కూడా కీబోర్డు కొనుక్కుని కొంచెం నేర్చుకుంటే బాగుంటుందని అనడంతో ఈ కీబోర్డు తెప్పించానండి. సంగీతం నేర్చుకోవాలంటే చాలా కష్టమని, సంవత్సరాల తరబడి పడుతుందని అభిప్రాయంతో ఎన్నాళ్ళు కూడా నేను ఈ కీబోర్డుని తేవడం కానీ లేదా వాయించడానికి ట్రై చేయడం కానీ చేయలేదండి. కానీ నాకు ఎదురవుతున్న కొన్ని పరిస్థితుల వల్ల కీబోర్డు నేర్చుకోక ఇంకా తప్పదు, మనం రచయిత గాయకుడిగా స్థిరపడాలంటే కీబోర్డు నేర్చుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చి ఈ కీబోర్డు నేర్చుకోవడం నిమిత్తం తెప్పించానండి. ఇది కీబోర్డు మీద కప్పడానికి క్లాత్ అండి. ఇదేమో స్టాండ్ అన్నమాట. ఈ స్టాండ్ మీద పెట్టుకుని మనం వాయించుకోవడానికి బాగుంటుంది. ఇదేమో కీబోర్డుకి బ్యాగ్ అన్నమాట. ఈ కీబోర్డుని చాలామంది ఇష్టంగా తెప్పించుకుంటారండి. కానీ నేనైతే కొంచెం అయిష్టంగానే తెప్పించుకున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే సంగీతం అంటే నాకు చాలా ఇష్టమేనండి. కానీ అది నేర్చుకోగలిగిన సమయం అయితే నాకు ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా కీబోర్డు కొనుక్కోవాలి, నేర్చుకోవాలన్న థాట్ కూడా నాకు రాలేదన్నమాట. కానీ ఇప్పుడు తప్పదని మాత్రమే ఈ కీబోర్డు తీసుకుంటున్నానండి. ఏదో విధంగా దీనికి కొంచెం సమయం కేటాయించి నేర్చుకోవాలన్నమాట. అంటే మనకి కొన్ని రాగాలు ఉంటాయండి. ఆ రాగాలు గట్టా ఇవన్నీ తెలియాలంటే మనకి కీబోర్డు టచ్ ఉండాలంట. అంటే శివరంజని రాగం అని, మెలోడీ రాగం అని ఇలా రాగాలు ఉంటాయి. నాకు ఏదైనా ట్యూన్ వస్తే దాన్ని ట్యూన్ చేసేయడం, లిరిక్స్ రాసేయడం, పాడేయడమే. కానీ అది ఏ ట్యూను అంటే మనం చెప్పలేమన్నమాట. అవన్నీ మనకు తెలియాలంటే ఈ కీబోర్డు మనకి టచ్ ఉండాలి. అందుకే తప్పనిసరి పరిస్థితిలో ఈ కీబోర్డు తీసుకుంటున్నానండి. ఇంకా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునే సమయం అయితే మనకు అసలు ఉండదండి. కానీ ఇంటి దగ్గరే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఈ కీబోర్డుని నేర్చుకుందామని అనుకుంటున్నాను అన్నమాట. గురువు లేకుండా విద్య అంటే చాలా కష్టమేనండి. కానీ తప్పదు. ఏమీ చదువుకోకుండా వేలిముద్ర స్థితి నుండి ఇవాళ ఏదో కొంచెం నాకు నేనుగా చదువుకుని చిన్నపాటి రచయిత గాయకుడిగా కాగలిగాను. అలాగే దీన్ని కూడా ఏదో మరి మనకి చేతనైనంతలో పట్టుబట్టి ఏదో కొంచెం నేర్చుకుందామని అభిప్రాయంతో ఈ కీబోర్డు తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఈ కీబోర్డ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. బ్లాక్ కలర్లో చాలా అందంగా ఉందన్నమాట చూడడానికి. కానీ యూట్యూబ్లో చాలా వీడియోలు చూసామండి. కానీ ఎవరు కూడా దీని గురించి సరిగా వీడియో చేయలేదన్నమాట. అంటే దీన్ని ఎలాగా మనం మెయింటైన్ చేయాలనేది. ఇదిగండి, ఇది ఆపు ఆను అన్నమాట. అంటే పవర్ ఆపు ఆనును. ఇదేమో సౌండ్ పెంచుకునేది తగ్గించేదేనమాట. ఇంకా చాలా ఉన్నాయండి ఇందులోనూ. కానీ మనకేమీ అర్థం కావట్లేదు ఫస్ట్ టైం వల్లనే. ఇక్కడండి పేర్లు రాసి ఉన్నాయన్నమాట. మనం ఎన్నో నెంబర్ కొట్టుకుంటే అది వస్తుంది అనమాట. ఉదాహరణకు ఇప్పుడు మనం గిటారు సౌండ్ రావాలనుకుంటే 44వ నెంబరు నొక్కుంటే గిటార్ సౌండ్ వస్తుందండి. అలాగే ఫ్లూట్ సౌండ్ రావాలనుకుంటే మనం 131 నెంబర్ నొక్కుంటే ఫ్లూట్ సౌండ్లోకి మారిపోద్ది అనమాట. అంటే ఇలాగ మనం ఇక్కడ నెంబర్లో నొక్కడం ద్వారా కీస్ సౌండ్ మారిపోద్దండి. ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో. కానీ ఇవి ఎందుకో ఏంటో కూడా మనకేమీ అర్థం కావట్లేదు. వాయిస్ అని, సాంగ్ అని, స్టైల్ అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మరి వాడగా తెలుస్తుంది. దీని గురించి తెలుగులో ఎవరన్నా యూట్యూబ్లో వీడియో చేసుంటే మనకి బాగా యూజ్ అవ్వేదండి. కానీ తెలుగులో ఎవరు చేయలేదు, హిందీలోనూ గట్టా ఉన్నాయి, మనకి అర్థం కాదన్నమాట. ఈ కీబోర్డు తెప్పించుకున్నాక 4-5 రోజులు నేర్చుకున్నానండి. కొంచెం టైం దీనికి కేటాయించి సరిగమ పదనిస సన్నిధప మగరేస అని. కానీ నాకు ఏం పెద్దగా అర్థం కావట్లేదు. సొంతంగా ట్యూన్ కడతాను కదా, అలాగే దీన్ని కూడా సొంతంగా ఏదైనా చిన్న మ్యూజిక్ ట్రై చేద్దామని ట్రై చేశాను అన్నమాట. ఈ మ్యూజిక్ అయితే నేను సొంతంగా వాయిస్తున్నానండి. ఇది ఓకేనండి. మరి నాకు కీబోర్డు బాగా అర్థమయ్యేలా, తొందరగా నేర్చుకునేలా మీ అందరి ఆశీస్సులు అందించండి. ఈ రోజుకి ఇదే వీడియో అండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.